సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా దగ్గర ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతుంది. ఒకటి ఫస్ట్ ఏమన్నా అంటే మంత్రి ఎక్కడున్నాడు అని. అయ్యా ఇది ఎవరన్నా కానీ రాజకీయంగా అనుభవం లేని వారైతే మంత్రి ఎక్కడున్నారు అని అడుగుతారు. రాజకీయంగా అనుభవం ఉండేవాళ్ళు మంత్రి ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతారా? బస్సు డ్రైవర్ ఎక్కడ ఉంటాడండి? బస్సులు ఉంటాడు. కారు డ్రైవర్ ఎక్కడ ఉంటాడు? కారులో ఉంటాడు. అంతేగాని పేటలో కూర్చొని ఉంటాడా? ఎలక్షన్ అయిపోయే వరకు కూడా ఒక క్యాబినెట్ మంత్రి కూడా గుండాల్లో ఏదో మీటింగ్ పెట్టుకొని ఎన్నో వ్యాఖ్యలు చేశారనమాట. సో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా దగ్గర ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతుంది. ఒకటి ఫస్ట్ ఏమన్నా అంటే మంత్రి ఎక్కడున్నాడు అని. అయ్యా ఇది ఎవరన్నా కానీ రాజకీయంగా అనుభవం లేని వారైతే మంత్రి ఎక్కడున్నారు అని అడుగుతారు. రాజకీయంగా అనుభవం ఉండేవాళ్ళు మంత్రి ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతారా? బస్సు డ్రైవర్ ఎక్కడ ఉంటాడండి? బస్సులు ఉంటాడు. కారు డ్రైవర్ ఎక్కడ ఉంటాడు? కారులో ఉంటాడు. అంతేగాని పేటలో కూర్చొని ఉంటాడా? ఎలక్షన్ అయిపోయే వరకు కూడా ఒక క్యాబినెట్ మంత్రి కూడా గుండాల్లో ఏదో మీటింగ్ పెట్టుకొని ఎన్నో వ్యాఖ్యలు చేశారనమాట. సో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా దగ్గర ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతుంది. ఒకటి కూడా గుండాల్లో ఏదో మీటింగ్ పెట్టుకొని ఎన్నో వ్యాఖ్యలు చేశారనమాట. సో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా దగ్గర ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతుంది. ఒకటి ఫస్ట్ ఏమన్నా అంటే మంత్రి ఎక్కడున్నాడు అని. అయ్యా ఇది ఎవరన్నా కానీ రాజకీయంగా అనుభవం లేని వారైతే మంత్రి ఎక్కడున్నారు అని అడుగుతారు. రాజకీయంగా అనుభవం ఉండేవాళ్ళు మంత్రి ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతారా? బస్సు డ్రైవర్ ఎక్కడ ఉంటాడండి? బస్సులు ఉంటాడు. కారు డ్రైవర్ ఎక్కడ ఉంటాడు? కారులో ఉంటాడు. అంతేగాని పేటలో కూర్చొని ఉంటాడా? ఎలక్షన్ అయిపోయే వరకు కూడా ఒక క్యాబినెట్ మంత్రి ఒకటి అంటే 93కు మీకు ఎన్నేండ్లు? 42 ఏండ్లు అంతేనా? 42 ఏండ్లకు మీరు రాజకీయ ప్రస్థానం చేసినారు. 42 ఏండ్లకు రాజకీయ ప్రస్థానం చేసిన తర్వాత మీరు మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇక్కడ యావత్తు మొత్తము ప్రభుత్వం అంతా కూడా కర్నూలు మీద వాళ్తే ఏ 13,000తోనో 15,000తోనో గెలిచినట్లు గుర్తు. ఆ రోజు అప్పటి 10,000 అదే 10,000 కిట్టుబాట్లో అప్పటి చీఫ్ సెక్రటరీ గారు పేరు చెప్తే బాగుండదు, ఏమన్నారు తెలిసిన పెద్ద ఆయన, కర్నూలు ఎలక్షన్ బై ఎలక్షను కర్నూలుగా జరిగినది హైదరాబాద్ సెక్రటేరియట్ నుంచి జరిగింది అని అన్నారు. అంటే మీ రాజకీయ ప్రస్థానము మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 42 ఏండ్ల వయసుకు బై ఎలక్షన్లో ప్రభుత్వం ఉండగా మొత్తం యావత్ ప్రభుత్వం అంతా కూడా కష్టపడి చేస్తే మీరు ఇంచుమించు 10,000 చిల్లరతో గెలిచినారు. నా ప్రస్థానం అండి. కూడా గుండాల్లో ఏదో మీటింగ్ పెట్టుకొని ఎన్నో వ్యాఖ్యలు చేశారనమాట. సో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా దగ్గర ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతుంది. ఒకటి ఫస్ట్ ఏమన్నా అంటే మంత్రి ఎక్కడున్నాడు అని. అయ్యా ఇది ఎవరన్నా కానీ రాజకీయంగా అనుభవం లేని వారైతే మంత్రి ఎక్కడున్నారు అని అడుగుతారు. రాజకీయంగా అనుభవం ఉండేవాళ్ళు మంత్రి ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతారా? బస్సు డ్రైవర్ ఎక్కడ ఉంటాడండి? బస్సులు ఉంటాడు. కారు డ్రైవర్ ఎక్కడ ఉంటాడు? కారులో ఉంటాడు. అంతేగాని పేటలో కూర్చొని ఉంటాడా? ఎలక్షన్ అయిపోయే వరకు కూడా
ఎలక్షన్ అయిపోయే వరకు కూడా ఒక క్యాబినెట్ మంత్రి ఒకటి అంటే 93కు మీకు ఎన్నేండ్లు 42 ఏండ్లు అంతేనా 42 ఏండ్లకు మీరు రాజకీయ ప్రస్థానం చేసినారు 42 ఏండ్లకు రాజకీయ ప్రస్థానం చేసిన తర్వాత మీరు మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇక్కడ యావత్తు మొత్తము ప్రభుత్వం అంతా కూడా కర్నూలు మీద వాల్తే ఏ 13,000తోనో 15,000తోనో గెలిచినట్లు గుర్తు ఆ రోజు అప్పటి 10,000 అదే 10,000 కిట్టుబాట్లో అప్పటి చీఫ్ సెక్రటరీ గారు పేరు చెప్తే బాగుండదు ఏమన్నా తెలుసిన పెద్ద ఆయన కర్నూలు ఎలక్షన్ బై ఎలక్షను కర్నూలుగా జరిగినది హైదరాబాద్ సెక్రటేరియట్ నుంచి జరిగింది అని అన్నారు అంటే మీ రాజకీయ ప్రస్థానము మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 42 ఏండ్ల వయసుకు బై ఎలక్షన్లో ప్రభుత్వం ఉండగా మొత్తం యావత్ ప్రభుత్వం అంతా కూడా కష్టపడి చేస్తే మీరు ఇంచుమించు 10,000 చిల్లరతో గెలిచినారు నా ప్రస్థానం అండి కూడా గుండాల్లో ఏదో మీటింగ్ పెట్టుకొని ఎన్నో వ్యాఖ్యలు చేశారనమాట సో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా దగ్గర ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతుంది ఒకటి ఫస్ట్ ఏమన్నా అంటే మంత్రి ఎక్కడున్నాడు అని అయ్యా ఇది ఎవరన్నా కానీ రాజకీయంగా అనుభవం లేని వారైతే మంత్రి ఎక్కడున్నారు అని అడుగుతారు రాజకీయంగా అనుభవం ఉండేవాళ్ళు మంత్రి ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతారా బస్సు డ్రైవర్ ఎక్కడ ఉంటాడండి బస్సులు ఉంటాడు కారు డ్రైవర్ ఎక్కడ ఉంటాడు కూడా గుండాల్లో ఏదో మీటింగ్ పెట్టుకొని ఎన్నో వ్యాఖ్యలు చేశారనమాట సో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా దగ్గర ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతుంది ఒకటి ఫస్ట్ ఏమన్నా అంటే మంత్రి ఎక్కడున్నాడు అని అయ్యా ఇది ఎవరన్నా కానీ రాజకీయంగా అనుభవం లేని వారైతే మంత్రి ఎక్కడున్నారు అని అడుగుతారు రాజకీయంగా అనుభవం ఉండేవాళ్ళు మంత్రి ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతారా బస్సు డ్రైవర్ ఎక్కడ ఉంటాడండి బస్సులు ఉంటాడు కారు డ్రైవర్ ఎక్కడ ఉంటాడు కారులో ఉంటాడు అంతేగాని పేటలో కూర్చొని ఉంటాడా ఎలక్షన్ అయిపోయే వరకు కూడా ఒక క్యాబినెట్ మంత్రి ఉంటాయో కీలకమైన శాఖలకు సంబంధించిన విధులు నిర్వహిస్తూ ఉంటారు ఒక మంత్రి కీలకమైన శాఖ విధులు నిర్వహించేటప్పుడు ఎలక్షన్ ఉన్నా ఇంకోటి ఉన్నా కూడా అది ఒక బాధ్యత కాబట్టి అక్కడికి నియోజకవర్గానికి సమయం కేటాయిస్తూ ఉంటాడనమాట అది కాక మళ్ళీ ఇంకో మాట కూడా అన్నాడు ఏమని ఆయన వ్యాపారం చేసుకుంటుంటాడులే అయ్యా ప్రకాష్ రెడ్డి గారు దీనికి మనము హిస్టరీకి పోవాల్సి వస్తుంది మీరు మొట్టమొదటిసారి ఎప్పుడండి రాజకీయాల్లోకి వచ్చిండేది మీ తండ్రి విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బై ఎలక్షన్లో కర్నూలు పార్లమెంటుకు మీరు 1991 అంటే 93కు మీకు ఎన్నేండ్లు 42 ఏండ్లు అంతేనా 42 ఏండ్లకు మీరు రాజకీయ ప్రస్థానం చేసినారు 42 ఏండ్లకు రాజకీయ ప్రస్థానం చేసిన తర్వాత మీరు మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇక్కడ యావత్తు మొత్తము ప్రభుత్వం అంతా కూడా కర్నూలు మీద వాల్తే ఏ 13,000తోనో 15,000తోనో గెలిచినట్లు గుర్తు ఆ రోజు అప్పటి 10,000 అదే 10,000 కిట్టుబాట్లో అప్పటి చీఫ్ సెక్రటరీ గారు పేరు చెప్తే బాగుండదు ఏమన్నా తెలుసిన పెద్ద ఆయన కర్నూలు ఏం చేసింటే మీరు కూడా ఖచ్చితంగా ఢిల్లీలో సగభాగమన్న మీ సమయం కేటాయించింటే మీరు కూడా చిత్తశుద్ధి వాడింటే ఈరోజు రైల్వే తరఫున ఎన్నో పనులు ఇక్కడ జరిగేటివి మీరు ఏమి చేయలేకపోయినారు కాబట్టే ఈరోజు డోను అండర్ పాస్ ఏదైతే ఉందో మన హయాంలో మనం చేపిస్తూ ఉన్నాం మీరు ఇవన్నీ చేపియాలంటే రైల్వే మంత్రిగా మీకు చాలా సులభం అయినా ఈరోజు డోన్ అండర్ పాస్ పని ఈరోజు ఒకవైపు మోల్డింగ్ అయిపోయింది భూసేకరణ అయిపోయిన తర్వాత త్వరలోనే 2 గేట్లు తీసేసి సెంటర్లో పెట్టబోతూ ఉన్నారు మేము చేయాల్సిన అవసరం రాకపో మీరే చేసిండొచ్చు ఈరోజు
అసలు మీరు చెప్పుకునేటివి కూడా డోన్కు జీడిపి తెచ్చినారంట, డోన్కు ఫ్లైఓవర్ తెచ్చినారంట. ఎవరండి తెచ్చిండేది? ఇది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేస్తే జీడిపి మీరు పూర్తి చేయలేకపోతే 2014లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ కూడా పైన ఇంజనీరింగ్ చీఫ్ నుంచి సెక్రటరీ ఇరిగేషన్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు 10 సార్లు పోరాడి పోలీసు వాళ్ళ బలగాలు తీసుకొని ఎక్కడైతే మధ్యలో ఇబ్బంది పెట్టినారో గ్రామాలలో అవన్నీ తొలగించి నీళ్లు తేవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కాదండి మనం పోయిండేది అక్కడికి? రాజశేఖర రెడ్డి గారు కాదా శాంక్షన్ చేసిండేది? పైన ఫ్లైఓవర్ ఎవరండి? రాజశేఖర రెడ్డి గారా ఇచ్చిండేది? రాజశేఖర రెడ్డి గారు ఫ్లైఓవర్ ఇస్తే ఆ ఫ్లైఓవర్ పొడుగు ఎందుకు పెరుగుతూ వచ్చింది అనేది మనందరికీ తెలుసు. తెలీదా? డోన్ వాసులకు అందరికీ తెలుసు. ఫ్లైఓవర్ ఎక్కడ మొదలైందో ఎవరికి తెలియదు, ఎక్కడ అంతమవుతుందో కూడా ఎవరు తెలియదు, ఆ పొడుగు ఎందుకు పెరిగిందో కూడా అందరికీ తెలుసు. మీరండి మాట్లాడేది? ఎంత అన్యాయంగా మాట్లాడతారు. ఇండ్లు ఇచ్చినారంట అంటే ఇందిరమ్మ హౌసింగ్, అది మీరు ఇచ్చిండేది. ఓకే, మీరు డోన్లో ఇండ్లు ఇచ్చినారు, బ్యాలెన్స్ రాష్ట్రం అంతా ఎవరు ఇచ్చినారు? అది కూడా మీరు ఇస్తారా? ఇప్పుడు మేము ఈరోజు బయటకు వచ్చి జగనన్న కాలనీ మేము చేసినామని అనడంలే. ఎందుకు అనడంలే అంటే రాష్ట్రం అంతా కూడా ఇది ఒక ప్రోగ్రాం. ఏదన్నా కానీ మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు లేదా తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు స్పెసిఫిక్గా ప్రత్యేకంగా చేసిన పని చెప్పండి. అంతేగాని రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులన్నీ చెప్పుకుంటూ ఇవన్నీ మేము చెప్పినాం పెట్టినామనేది ఇది ఏ విధంగా ఒప్పితమవుతుందండి? ఇది అసలు ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఇంత అనుభవం పెట్టుకొని 72 ఏళ్ల వయసులో ఇదేందండి? ఈరోజు వాస్తవానికి నిజం చెప్పాలంటే గుండాల్లో ఏదో మీటింగ్ పెట్టుకొని ఎన్నో వ్యాఖ్యలు చేశారనమాట. సో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా దగ్గర ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతుంది. ఒకటి, ఫస్ట్ ఏమన్నా అంటే మంత్రి ఎక్కడున్నాడు అని. అయ్యా, ఇది ఎవరన్నా కానీ రాజకీయంగా అనుభవం లేని వారైతే మంత్రి ఎక్కడున్నారు అని అడుగుతారు. రాజకీయంగా అనుభవం ఉండేవాళ్ళు మంత్రి ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతారా? బస్సు డ్రైవర్ ఎక్కడ ఉంటాడండి? బస్సులు ఉంటాడు. కారు డ్రైవర్ ఎక్కడ ఉంటాడు? కారులో ఉంటాడు. అంతేగాని పేటలో కూర్చొని ఉంటాడా? ఎలక్షన్ అయిపోయే వరకు కూడా ఒక కేబినెట్ మంత్రి ఉంటాయో కీలకమైన శాఖలకు సంబంధించిన విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఒక మంత్రి కీలకమైన శాఖ విధులు నిర్వహించేటప్పుడు ఎలక్షన్ ఉన్నా ఇంకోటి ఉన్నా కూడా అది ఒక బాధ్యత కాబట్టి అక్కడికి నియోజకవర్గానికి సమయం కేటాయిస్తూ ఉంటాడనమాట. అది కాక మళ్ళీ ఇంకో మాట కూడా అన్నాడు. ఏమని? ఆయన వ్యాపారం చేసుకుంటుంటాడులే. అయ్యా ప్రకాష్ రెడ్డి గారు, దీనికి మనము హిస్టరీకి పోవాల్సి వస్తుంది. మీరు మొట్టమొదటిసారి ఎప్పుడండి రాజకీయాల్లోకి వచ్చిండేది? మీ తండ్రి విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బై ఎలక్షన్లో కర్నూలు పార్లమెంటుకు మీరు 1991 అంటే 93కు మీకు ఎన్నేండ్లు? 42 ఏండ్లు అండి, అంతేనా? 42 ఏండ్లకు మీరు రాజకీయ ప్రస్థానం చేసినారు. 42 ఏండ్లకు రాజకీయ ప్రస్థానం చేసిన తర్వాత మీరు మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇక్కడ యావత్తు మొత్తము ప్రభుత్వం అంతా కూడా కర్నూలు మీద వాళ్తే ఏ 13,000తోనో 15,000తోనో గెలిచినట్లు గుర్తు. ఆ రోజు అప్పటి 10,000 అదే 10,000 గిట్టుబాట్లో అప్పటి చీఫ్ సెక్రటరీ గారు పేరు చెప్తే బాగుండదు, ఏమన్నా తెలుసిన పెద్ద ఆయన, కర్నూలు ఎలక్షన్ బై ఎలక్షన్ కర్నూలుగా జరిగినది హైదరాబాద్ సెక్రటేరియట్ నుంచి జరిగింది అని అన్నారు. అంటే మీ రాజకీయ ప్రస్థానము మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 42 ఏండ్ల వయసుకు బై ఎలక్షన్లో ప్రభుత్వం ఉండగా మొత్తం యావత్ ప్రభుత్వం అంతా కూడా కష్టపడి చేస్తే మీరు ఇంచుమించు 10,000 చిల్లరతో గెలిచినారు. నా ప్రస్థానం అండి కూడా
గుండాల్లో ఏదో మీటింగ్ పెట్టుకొని ఎన్నో వ్యాఖ్యలు చేశారనమాట. సో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా దగ్గర ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతూ ఉంది. ఒకటి, ఫస్ట్ ఏమన్నా అంటే మంత్రి ఎక్కడున్నాడు అని. అయ్యా, ఇది ఎవరన్నా కానీ రాజకీయంగా అనుభవం లేని వారైతే మంత్రి ఎక్కడున్నారు అని అడుగుతారు. రాజకీయంగా అనుభవం ఉండేవాళ్ళు మంత్రి ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతారా? బస్సు డ్రైవర్ ఎక్కడ ఉంటాడండి? బస్సులు ఉంటాడు. కారు డ్రైవర్ ఎక్కడ ఉంటాడు? కారులో ఉంటాడు. అంతేగాని పేటలో కూర్చొని ఉంటాడా? ఎలక్షన్ అయిపోయే వరకు కూడా ఒక కేబినెట్ మంత్రి అయితే ఉంటాయో కీలకమైన శాఖలకు సంబంధించిన విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఒక మంత్రి కీలకమైన శాఖ విధులు నిర్వహించేటప్పుడు ఎలక్షన్ ఉన్నా ఇంకోటి ఉన్నా కూడా అది ఒక బాధ్యత కాబట్టి అక్కడికి నియోజకవర్గానికి సమయం కేటాయిస్తూ ఉంటాడనమాట. అది కాక మళ్ళీ ఇంకో మాట కూడా అన్నాడు. ఏమని? ఆయన వ్యాపారం చేసుకుంటుంటాడులే. అయ్యా ప్రకాష్ రెడ్డి గారు, దీనికి మనము హిస్టరీకి పోవాల్సి వస్తుంది. మీరు మొట్టమొదటిసారి ఎప్పుడండి రాజకీయాల్లోకి వచ్చిండేది? మీ తండ్రి విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బై ఎలక్షన్లో కర్నూలు పార్లమెంటుకు మీరు 1991 అంటే 93కు మీకు ఎన్నేండ్లు? 42 ఏండ్లు అంతేనా? 42 ఏండ్లకు మీరు రాజకీయ ప్రస్థానం చేసినారు. 42 ఏండ్లకు రాజకీయ ప్రస్థానం చేసిన తర్వాత మీరు మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇక్కడ యావత్తు మొత్తము ప్రభుత్వం అంతా కూడా కర్నూలు మీద వాళ్తే ఏ 13,000తోనో 15,000తోనో గెలిచినట్లు గుర్తు. ఆ రోజు అప్పటి 10,000 అదే 10,000 కిట్టుబాట్లో అప్పటి చీఫ్ సెక్రటరీ గారు పేరు చెప్తే బాగుండదు. ఏమన్నారు తెలిసిన? పెద్ద ఆయన, కర్నూలు ఎలక్షన్ బై ఎలక్షను కర్నూలుగా జరిగినది హైదరాబాద్ సెక్రటేరియట్ నుంచి జరిగింది అని అన్నారు. అంటే మీ రాజకీయ ప్రస్థానము మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 42 ఏండ్ల వయసుకు బై ఎలక్షన్లో ప్రభుత్వం ఉండగా మొత్తం యావత్ ప్రభుత్వం అంతా కూడా కష్టపడి చేస్తే మీరు ఇంచుమించు 10,000 చిల్లరతో గెలిచినారు. నా ప్రస్థానం అండి కూడా గుండాల్లో ఏదో మీటింగ్ పెట్టుకొని ఎన్నో వ్యాఖ్యలు చేశారనమాట. సో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా దగ్గర ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతూ ఉంది. ఒకటి, ఫస్ట్ ఏమన్నా అంటే మంత్రి ఎక్కడున్నాడు అని. అయ్యా, ఇది ఎవరన్నా కానీ రాజకీయంగా అనుభవం లేని వారైతే మంత్రి ఎక్కడున్నారు అని అడుగుతారు. రాజకీయంగా అనుభవం ఉండేవాళ్ళు